ప్రసన్నవదనంతో కోల్పోయిన దేవతలను ఉగ్రరూపంలో దర్శనమిచ్చే దేవతామూర్తులు ఇద్దరు మనకు పరిచయమే. కాళీదేవిని పొలివుండి చాండీదేవి మాత్రమే ఈ రెండు రూపంలోనూ దర్శనమిస్తుంది. ఎక్కువగా ఉగ్రరూపంలోనే కనిపించే ఈ అమ్మవారు దయని ప్రదర్శించేటప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హేమావతి, అన్నపూర్ణ, భవానుగాను, కోపమొస్తే దుర్గా, కాళీ, చాముండి, చాండిక, భైరవిగాను అనిపిస్తుంది. ఈ తల్లి ఉద్భవం వెనక పురాణంలో ఒక కథ ఉంది. రాక్షసులు ఇంద్రుని సింహాసనాన్ని లాక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవతల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారి ఆగడాలను తట్టుకోలేకపోయినా దేవతలను పరమశివుణ్ణి ప్రార్థిస్తే దీనికి పరిష్కారం మాతృదేవత ప్రార్థించడమేనని చెప్పారంట. దీంతో దేవతలంతా ఆమెను ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటారు. ఆ తల్లి అనుగ్రహంతో సరస్వతి, లక్ష్మి, మహాకాళి, చాండీ రూపం ధరించి రాక్షసులను సంహరిస్తారు. శ్రీశక్తి రూపిణిగా శ్రీ మహాచాండీ అమ్మవారు ఉద్భవించడంతో ఆమెను అందరూ దేవతలుగా ఉన్నారని భావిస్తారు. మహాచండీని ప్రార్థిస్తే సకల దేవతలను ఆరాధించినట్లని నమ్ముతారు కూడా. అమ్మవారిని మనసారా ప్రార్థించి విద్య, కీర్తి, సంపదలను లభిస్తాయని, శత్రువులైన మిత్రులుగా మారుతారని నమ్మకం. శ్రీ మహాచండీ దేవి